ఏవండీ రాత్రండి మాకు చించినాడు బ్రిడ్జి ఉంది కదండీ! మాకు దగ్గర. ఆ బ్రిడ్జి మించి ఎవరో భార్యాభర్తలిద్దరూ దూకేశారంటండి. ఒక చిన్న పిల్లోడిని, మూడో సంవత్సరం పిల్లోడండి. ఆ పిల్లోడిని స్కూటీ అక్కడ పెట్టి ఆళ్ళిద్దరూను గోదావరిలోకి దూకేశారండి. పాపం చచ్చిపోయారంటండి. కానీ ఆ పిల్లోడు ఎంత ఏడుతున్నాడోనండి. అది మాకు ఈ బ్రిడ్జి చాలా దారుణంగా ఉందండి ఈ బ్రిడ్జి. చాలామందండి ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఇక్కడే దూకేత్తన్నారండి. నాకు ఎప్పటినుంచో ఒక ఆలోచనండి. ఎప్పటినుంచంటే ఒకతను ఇద్దరు పిల్లల్ని తోసేసి పడిపోయాడు కదండీ! ఇక్కడ లక్కవరం అతను. పడిపోతే ఆ పిల్లోడు నాన్న నన్ను పాడేయొద్దు, పాడేయొద్దు, పాడేయొద్దు అన్నా సరే పరిగెత్తుకెళ్ళి ఆ పిల్లోడిని పట్టుకొని పడిపోయాడు అతను. అప్పటినుంచండి నాకొక ఆలోచన ఏంటి దానికి ఏదైనా కంచె కడితే బావున్ను. ఎవరైనాని ఎప్పటికైనా ఎమ్మెల్యే గారితోటి ఎప్పటినుంచో ఆ మాట చెప్తే బావున్ను. ఆళ్ళ ఇంటికెళ్ళి ఒక్క మాట చెప్తే బావున్ను. ఏవండీ పవన్ కళ్యాణ్ గారితో చెప్పండి. అక్కడ ఆ చివరి నుంచి చివరి వరకు ఎంతో ఎల్లాడిపు ఉండదండి. లోతు ఎక్కువ గాని చించినాడు బ్రిడ్జి గోదావరి ఎంతో ఎల్లాడిపు ఉంటది కదా! ఆ చివరి నుంచి చివరి దాకా కొంచెం కంచె కట్టండి. లేపోతే కింద ఏదైనా పడిపోకుండా కింద ఏదైనా అడ్డు ఎయ్యండి. పడిపోయినా అందులో పడిపోయేలాగా ఇలా చెయ్యండి అని ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నానండి. నేను చెప్తే ఇంటారా అనుకుంటున్నాననుకోండి. ఏవండీ చాలా దారుణంగా ఉందండి. మొన్న ఓ పిల్లోడు సైనటిపల్లి పిల్లోడంట బండి అక్కడ ఎట్టి పడిపోయాడు. ఏంటో చిటుకు చిటుకు పడిపోతున్నారండి. బై నడుత్తకిని తిరగటానికి, బళ్ళెళ్ళటానికి ఎప్పుడు మరమ్మతులే గానది. ఈ చచ్చిపోవటానికి బాగుందండి బ్రిడ్జి. బ్రిడ్జి కట్టిన కానించండి వారానికి ఇద్దరైనా సరే చచ్చిపోతారు. చాలా ఇదిగా ఉన్నది. చాలా ప్రమాదకరంగా ఉంది. ఏవండీ మీకందరికి కూడా దయచేసి నా వీడియో కొనంత అందరికి షేర్ చేయండి. నా ఆలోచన మీకు కూడా నచ్చితే కొనంత అందరికి చెప్పండి. ఎలాగైనా సరేనండి. ఇది ప్రభుత్వం తలుచుకుంటేనే చిటుకుని చేయగలుగుతారండి. ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయట్లేదా? ఇంగ రోడ్లేత్తన్నారు. ఏకంగాను అన్నీ చేత్తన్నారు కదా! పెద్ద పెద్ద పనులు. ఇది పెద్ద పనా అండి? చెయ్యాలి. మొన్న బ్రిడ్జి మరమ్మతు చేశారు కదా! అప్పుడు చేయింతే ఇది సరిపోనండి. పాపమండి ఆ పిల్లోడు. ఆళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే మూడు పిలవను మేము మనిద్దరం చచ్చిపోతేలే పిల్లోడు బతికుంటే ఎవరో ఒకళ్ళు పెంచుకుంటారు కదా పిల్లోడిని అనుకున్నారు. కానీ తల్లి, తండ్రి అవుతారా అండి? ఎంత పెంచుకున్నాను. ఆ బిడ్డ ఎంత ఏడుతున్నాడండి. కానీ ఇంకోటి మంచి పని చేశారండి ఆళ్ళు. ఆ పిల్లోడిని కూడా పట్టుకొని దూకేయకుండా ఆయన్నక్కడ నుంచారు. అదోటి కొంచెం మంచి పని. ఈ మధ్యలో పిల్లల్ని ఎత్తుకొని కూడా దూకేత్తన్నారు. కానీ చాలా దారుణంగా ఉందండి మా బ్రిడ్జి. మా బ్రిడ్జి పైన ఎలాగైనా సరేనండి కొనంత కంచె కట్టేలాగా, గ్రిల్ కట్టేలాగా, కొనంత ఏదోటి అడ్డు పెట్టేలాగా దూకకుండా చేసేలా చూడండి. మీకు అందరికని దండం పెట్టి చెప్తున్నానండి. నా వీడియో అందరూ చూసి ఏవండీ అందరికి షేర్ చేయండి. ఇది ప్రభుత్వమే తెలుసుకోవాలండి. ప్రభుత్వానికి చేరాలి. అందరూ వీడియోలు పెట్టండి. అందరూ చేతనైనంత ఎందుకంటే ఇంకా ఎదర పడిపోయేవోళ్ళనైనా మనం కాపాడదాము. ఇంకా ఎంతమంది చాలా దారుణంగా తయారవుతున్నారండి. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. పొద్దున్నుంచి నాకు ఈ వీడియో చూసిన కానించి నాకస్సల అందులోకి నాకు ఇలాంటి విషయాలు ఏదైనా చూత్తేనంటే బుర్ర అదో రకంగా అయిపోతదండి. నేను తట్టుకోలేను. నాకు చాలా బాధగా ఉందండి. పాపం ఆళ్ళకి ఏ బాధ ఉందో మనకి తెలీదు గానీ, బాధ ఉంటది అందరికీ ఉంటది గానండి. సమస్యలు అందరికీ ఉంటాయి గానీ, ఇది పరిష్కారం కాదు కదండీ! బతికుండి సాధించాలి. ఏం సాధించాలండి? ఇప్పుడు ఆళ్ళు చచ్చిపోయారు ఏం సాధింతారు? ఆ బిడ్డని అనాథని చేశారు. ఎవరన్నా పెంచుకుంటారు. ముద్ద ఎవరన్నా పెడతారు. కానీ ఎంత బాధండి. తల్లిదండ్రులు లేరు కదా పిల్లోడికి. ఏవండీ నా వీడియో అందరూ చూసి అందరికని షేర్ చేయండి. ఏవండీ